హలో ఫ్రెండ్స్, శ్రీ బైలు వీరభద్ర స్వామివారి దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీశైలం సందర్శించే యాత్రికులలో అతి తక్కువ మందికి తెలిసిన దేవాలయం శ్రీ బైలు వీరభద్ర స్వామివారి ఆలయం. శ్రీశైల క్షేత్రపాలకుడైన వీరభద్ర స్వామివారి దేవాలయం. బైలు వీరభద్ర స్వామివారి ఆలయం ప్రధానమైన ఆలయమునకు ఆగ్నేయ దిశలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకం వారి హోటల్ హరితాకు ఎదురు రోడ్డులో పోలీస్ స్టేషన్కు ఎడమ భాగంలో ఉంది. ఈ ఆలయమునకు చిన్న ప్రాకారమే తప్ప విమాన గోపురం, గర్భాలయం, శిఖరం ఉండవు. ఇక్కడ ఉన్న స్వామివారు సుమారు 8 అడుగుల ఎత్తులో 10 చేతులతో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న స్వామివారికి ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా మంగళవారం అమావాస్య రోజున విశేష పూజలు జరుపుతారు. ఈ ఆలయమునకు చిన్న ప్రాకారమే తప్ప విమాన గోపురం, గర్భాలయం, శిఖరం ఉండవు. దీనికి కారణమైన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, నేను మీ నుంచి ఆశించేది ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వీరభద్రాయ నమః అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. శ్రీశైల దేవాలయం నిర్మాణాలు జరుగుతున్న రోజులలో ఈ స్వామివారికి కూడా ఆలయం నిర్మించారట. కానీ మరుసటి రోజుకు గర్భాలయం గోడలు పైకప్పు పడిపోయి ఉన్నాయట. దానికి గల కారణం స్వామివారి విగ్రహం యొక్క ఎత్తు పెరగడమే. మరుసటి రోజు మారిన కొలతలతో మరల గర్భాలయం శిఖరం నిర్మింపగా మరుసటి రోజుకు అవి పడిపోయి ఉన్నాయట. తిరిగి నిర్మించాలని ప్రయత్నిస్తున్న రోజులలో శ్రీ వీరభద్ర స్వామివారు ఒక భక్తునికి కలలో దర్శనమిచ్చి తనకు గోపురం నిర్మాణం చేయొద్దని ఆదేశించారట. దాంతో గర్భాలయ నిర్మాణం, శిఖర నిర్మాణాలు నిలిచిపోయాయి. శ్రీ వీరభద్ర స్వామివారి విగ్రహమును దర్శించినప్పుడు స్వామి విగ్రహపు ఎత్తుని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఆలయం వద్ద వాహన పూజలు జరుగుతున్నాయి. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే శ్రీ బైలు వీరభద్ర స్వామివారి దేవాలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.